నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. గూడు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. అర్హులను గుర్తించి త్వరలోనే నూతన ఇల్లు నిర్మాణాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి పేదవాడు దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో పేదవాడిని ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఆర్భాటపు ప్రచారం చేసి చివరకు లబ్ధిదారుల నిండా ముంచేశారని ఆరోపించారు. ఒక ప్రణాళిక లేకుండా, ఒక విజన్ లేకుండా గృహ నిర్మాణ పథకం అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఫలితంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తొలుత ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సొంత ఇల్లు లేదని మంజూరు చేయాలని ప్రజల నుండి వినతులు భారీగా వచ్చాయి. ఇల్లు లేని నిరుపేదలు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసి గృహ నిర్మాణ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వచ్చే నెల 5లోగా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. తమ అవినీతి అక్రమాలను పాపాలను ఎదుటివారిపై నెట్టడంలో వైసీపీ అధినేత జగన్ అండ్ కో ఆరితేరారని, తాడేపల్లి ప్యాలెస్ లోనే కల్తీ మద్యం ఫార్ములా నడిపించారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక విశాఖ ఏ కాలనీలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నాయకులు కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని, గత 5 ఏళ్లు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్లు దోచుకున్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలకు ప్లాన్ చేశారని, అందులో భాగంగానే చిత్తూరు జిల్లా ములకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మధ్య కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్ లో తయారు చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 24న ఆఫ్రికాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును 23వ తేదీన జోగి రమేష్ ని ఇంటింటికి పిలిపించుకొని నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు రచించారన్నారు. జోగి రమేష్ అనుచరుడు సురేష్ మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకీ ఎక్స్చేంజ్ అధికారులకు ఫోన్ చేసి కుట్రను కూటమి ప్రభుత్వంపై ఆపాదించేందుకు ప్రయత్నించారన్నారు. గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీలన్నింటినీ జగన్ గుప్పెట్లో పెట్టుకొని జే బ్రాండ్లు మాత్రమే తయారు చేసి రాష్ట్రంలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని, 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లు సరఫరా చేసి జే బ్రాండ్లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు, అమెరికా ల్యాబ్లు స్పష్టం చేశాయని, ముడుపుల సొమ్ముతో మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ వంటి దేశాల్లో వ్యాపారాలు, భూములు కొనుగోలు చేస్తున్నట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడిన వైసీపీ నేతల బండారం బయటపడిందన్నారు. 3,500 కోట్లు మద్యం దోచుకోవడం జరిగింది. సిట్టు దర్యాప్తు అవుతుంది. ఒక పక్క ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సిట్టు చాలా స్పష్టంగా ఒకసారి వాళ్ళకి జైల్లో పెడితే బెయిల్ కూడా సర్వసాధారణంగా రానంత స్థితిలో ఉంది. మొత్తం ఎంతోమంది లివర్లు దెబ్బతిని, అలాగే జబ్బులు వచ్చి చనిపోయి ఎంతోమంది ఆడపడుచులు తాలిబొట్లు దిగిపోయి ఆ ఉసురంతా జగన్మోహన్ రెడ్డికే తగులుతుంది. దాని పర్యవసానమే వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కపోవడం. తాడేపల్లి ప్యాలెస్లోనే కల్తీ మద్యం ఫార్ములా అంతా జరిగింది. ఈవెన్ బడ్డీ షాపులో కిల్లి కొన్న ఈ రోజుల్లో మనకి ఫోన్పే సిస్టమ్ ఉంటే మొత్తం క్యాష్ అండ్ క్యారీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బ్రహ్మాండంగా ఎన్నో రోజుల నుండి షాపులు ప్రైవేటు పరంగా ఉంటే దాన్ని ఆయన చేతిలోకి మొత్తం తీసుకొచ్చి పాత విధానాన్ని రద్దు చేసి, అలాగే ఇక్కడ ఉన్న బ్రేవరీస్ కానీ డిస్టిలరీస్ కానీ అన్నీ కూడా ఈయన లాక్కొని వాళ్ళకి అద్దెలు కూడా కనీసం ఇవ్వకుండా, బ్రాండ్ కలిగిన మందులు ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి మద్యం దొరకకుండా ఇష్టానుసారంగా చేసిన పరిస్థితి ఆయనే. అసలు కల్తీ మద్యంలో జగన్మోహన్ రెడ్డి పిహెచ్డి చేశాడు. వాళ్ళ టీం అంతా ఒక పెద్ద పిహెచ్డి చేసి వాళ్ళు అందులో నిష్ణాతులు అయ్యారు ఒక్కొక్కరు కూడా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నగర టీడీపీ అధ్యక్షులు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం నగరంలో మీడియాతో మాట్లాడుతూ బాలయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నకిలీ కల్తీ మద్యంకు బ్రాండ్ అంబాసిడర్ వైకాపా నాయకులేనని ఆరోపించారు. మద్యం ముడుపులు తీసుకున్న చరిత్ర ఆ పార్టీ నేతలందరిది అని విమర్శించారు. ఆస్తి కోసం కాకుండా ఆశయం కోసం పనిచేస్తున్న వ్యక్తి బాలకృష్ణ అని అన్నారు. వైకాపా హయాంలో అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు జగన్ కు గుర్తుకు రాలేదా అని పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరై నియోజకవర్గం సమస్యలు ప్రస్తావించకుండా ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను అవమానిస్తున్నారని చెప్పారు. బాలయ్య బాబు గారు అన్ని రంగాల్లో అఖండుడైన ఆయన ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. దానికి ప్రధాన కారణం ఆయన నిరంతరం ఆ రంగంలో సేవ చేస్తూ శ్రమిస్తున్నారు. మీరు ఒక మాట అన్నారు, ఆయనకి పని పాటు లేదు అని. పని పాటు లేనిది మీకు. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఎప్పటికీ అటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో, అటు సేవా రంగంలో అన్ని రంగాల్లో కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. హిందూపురం శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ ఘన విజయం సాధించారు. ఆఖరికి తన సొంత నిధులతో కూడా బాలయ్య బాబు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టే నిరంతరం ప్రజలకు అందుబాటు ఉంటున్నారు. కాబట్టే హ్యాట్రిక్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన హిందూపురంలో మాత్రం బాలయ్య బాబు గారు అద్భుతమైన మెజారిటీతో ప్రజలు ఆదరించి హక్కును చేర్చుకున్నారంటే కారణం ఆయన వారికి అండగా ఉండడం కారణం. మీలా పులివెందుల్లో ఆ నియోజకవర్గం వదిలిపెట్టేసి అసెంబ్లీకి కూడా రాకుండా ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ సమస్యలు మేము మాట్లాడతారు, మమ్మల్ని మా సమస్యలు తీరుస్తారని ఒకే ఒక నమ్మకంతో మీలా పని పాట లేని వ్యక్తి బాలయ్య బాబు గారు అయితే కాదు. బాలయ్య బాబు నిరంతరం అటు హిందూపురం శాసనసభ్యులుగా శ్రమిస్తున్నారు, ఇటు సినీ రంగంలో అద్భుతమైన చిత్రాల విజయంతో హ్యాట్రిక్ ఘన విజయాలు సాధించి వాళ్ళ రికార్డ్ గిన్నిస్ బుక్లో ఎక్కారు. రేపు రాబోయే అఖండ 2 తాండవం సంచలనాత్మక విజయం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధిస్తుంది. బాలయ్య బాబు గారు మీలో దయాగుణం కానీ దానగుణం లేని వ్యక్తి కాదు. మీరు విజయవాడ వరదల్లో ₹1 అనౌన్స్ చేసి ఇచ్చారా? కానీ బాలయ్య అలా కాదు. ఆయన సొంత డబ్బులతో హిందూపురం నియోజకవర్గం ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నారు. కోవిడ్ టైంలో 2 తెలుగు రాష్ట్రాలకి ₹1,50,00,000 ఇచ్చినాయి. మంచి మనసున్న దానకన్నుడు మా బాలయ్య. అలాగే మొన్న 3 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో వరదలు వస్తే ₹50 లక్షల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన ఘనత మా బాలయ్య బాబుని. బాలయ్య బాబు గారి స్ఫూర్తితో అభిమానులుగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలయ్య బాబు గారి అభిమానులు వారికి శక్తి మీద వివిధ సేవా రంగాలు, సేవా కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమం చేస్తున్నాం. అమరవీరుల వారోత్సవాల కార్యక్రమాలలో భాగంగా శనివారం ఎచ్చెర్లలోని ఆర్మడ్ రిజర్వ్ విభాగం పోలీస్ ఫంక్షన్ హాల్లో ఆర్మడ్ రిజర్వ్డ్ డిఎస్పీ శేషాద్రి ఆధ్వర్యంలో 2 విభాగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి కార్యక్రమంగా ఎచ్చెర్ల అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం లైంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై వ్యాసరచన మరియు డిబేట్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిళా బాలల భద్రతల పట్ల తమ ఆలోచనలను వ్యక్తపరిచారు. రెండవ కార్యక్రమంగా సాయుధ బలగాల పోలీసుల సిబ్బందికి ప్రస్తుత కాలంలో పోలీస్ వ్యవస్థలో సాంకేతికత పాత్ర వినియోగం అనే అంశంపై వ్యాసరచన మరియు డిబేట్ పోటీలు నిర్వహించబడ్డాయి. పోలీస్ సిబ్బంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఆధునిక టెక్నాలజీని పోలీసుల సేవల మెరుగుదలకు ఉపయోగించే మార్గాలపై చర్చించారు. ఈ 2 కార్యక్రమాల్లో అమరవీరుల స్ఫూర్తిని స్మరించుకుంటూ యువత మరియు పోలీస్ సిబ్బందిలో దేశభక్తి, సేవా స్ఫూర్తి మరియు సామాజిక భద్రతా భావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి స్టీరియో టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. మనం మాన్యువల్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా ఇంకా చాలా రకమైన పాత పద్ధతుల్ని పక్కకు తోసి ఈ టెక్నాలజీ డ్రైవింగ్ పాలసీస్ ఏవైతే వచ్చాయో పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా ముందుకు తీసుకెళ్తారనమాట. దీంట్లో మొట్టమొదటి వచ్చేసి డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రికార్డ్స్ని తీసుకున్నట్టయితే మనకి నేషనల్ లెవెల్లో ఎన్సీఆర్బీ ఉంది. ఈ ఎన్సీఆర్బీ ఏంటంటే ఎవరైతే క్రిమినల్స్ యొక్క రికార్డ్స్, వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్, వాళ్ళు ఏ విధంగా క్రైమ్ చేసిన క్రైమ్ ప్యాటర్న్స్, క్రైమ్స్ అన్నింటినీ అనలైజ్ చేస్తూ
దాని ద్వారా మనకేంటంటే మన లోకల్ మన స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే స్టేషన్ లెవెల్లో ఉండేటువంటి సిబ్బందికి కూడా నాఫిస్ నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా క్రిమినల్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ని, అదేవిధంగా వాళ్ళ తాలూకా రైట్స్, ప్యాటర్న్స్, అదేవిధంగా ట్రైన్ చేసిన రిజల్ట్స్ అన్ని ఇస్తూ మనకి ఈ డిజిటలైజేషన్లో ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని గురించి అదొక ఫస్ట్ పాయింట్. సెక్షువల్ అబ్యూసెస్ గురించి, సెక్సువల్ అబ్యూషన్ అనేవి చిన్నతనం నుండి ముసలి వరకు ఇప్పుడు జరుగుతున్నాయి. వాటి మేరకు గవర్నమెంటే డ్యూటీ కాకుండా పోలీసులు కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫ్యూచర్లో నేషన్ ఇంకా సెక్షువల్ అబ్యూషన్ గురించి మనం తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు, ఎక్కువ చూడకూడదు, ముఖ్యమైన విషయాలు మాత్రమే చూడాలి, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ పవిత్ర కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి వేడుకలు శ్రీకాకుళం అంతటా ఘనంగా నిర్వహించారు. నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించి చవితి వేడుకలు శాస్త్రోక్తంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసనపేట, రణస్థలం, ఆముదాల వలస, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో ఎంతో కోలాహలంగా నాగుల చవితి వేడుకలు జరుపుకుంటున్నారు. నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచే మమ్మ, నాలుగు దిక్కుల జనమంతా నీవే దీక్షని మొక్కేరమ్మ, రేయి పవలు రెప్పే వేయక చల్లగా చూసేవమ్మ, ఊరు వాడకి తోడు నీడవై పిలిచిన పలికేవమ్మ, నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ, అమ్మా నాగమ్మ తల్లి జై జై జై, అమ్మా నాగమ్మ తల్లి జై జై జై. పేదల డాక్టర్ ఇంజరాపు మోహన్ రావు అందరికీ సుపరిచితులే. నగరంలో మెప్మా ఆధ్వర్యంలో నడపబడుతున్న పట్టణ పేదల నిరాశ్రయుల భవనంలో వృద్ధులకు, రోగులకు వైద్య సేవలను శనివారం అందించారు. అక్కడే నివాసముంటున్న సంకరజాతి కుటుంబాలకు కూడా బీపీ, షుగర్ తో పాటు అన్ని రకాల పరీక్షలను చేసి అవసరమైన మందులను అందించి మాట్లాడుతూ సమాజ సేవకులు, షెల్టర్ సేవకులు ఉర్లాం శివతేజ పట్నాయక్ గత 5 సంవత్సరాలుగా చేస్తున్న సేవలు చూస్తున్నానని, వారి సహకారంతో ఈ రోజు వైద్య శిబిరాన్ని నిర్వహించామని, ఆయన అభ్యర్థన కొరకు నా పూర్తి సహాయ సహకారాలు ప్రతి నెల అందిస్తానని, ఈ రోజు జరిగిన వైద్య శిబిరంలో నిస్సహాయుల కళ్ళల్లో ఆనందాలను చూశానని, ఇక్కడ ఆరోగ్య అనారోగ్యాలపై దృష్టి సారిస్తానని హామీనిచ్చారు. అనంతరం బీపీ, షుగర్ మందులను, సిరప్లను కూడా ఉచితంగా అందించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లాం శివతేజ మాట్లాడుతూ ప్రతి వైద్యుడు సేవకుడేనని, ఈ రోజు షెల్టర్ అభాగ్యుల కోసం వచ్చి సమయాన్ని కేటాయించి వీరందరికీ అండగా నిలిచిన డాక్టర్ ఇంజరాపు మోహన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలని, ఎంతో సహనం గల వ్యక్తిని, అరసవిలిలో ప్రతి గురువారం పిల్లల వైద్య నిపుణులచే వైద్య శిబిరం, శుక్రవారం గైనకాలజిస్ట్ సేవలను పేదల కొరకు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు చాలా నాకు సంతోషంగా ఉంది. పట్టణంలో నిరాశ్రయమ ఈ కారణంగా ప్రజలు చాలామంది అసలు ఇల్లు వాకలు లేకుండా, తినడానికి ఇల్లు లేకుండా చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి నా సహకారంతో ప్రతి నెల షుగరు, బీపీ, పసరి మందులు, ఈ చేనుతో సంబంధించిన మెడిసిన్ అంతా ఇవ్వడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు షుగర్ పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ చూడడం జరిగింది, జ్వరాలు కదా. అందరికీ నేను ప్రతి నెల వచ్చి నా వంతు కృషి చేసి మన సోదరులు తేజాలతో కలిసి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తానని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం మరియు చికిత్స పొందుతూ చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ చెక్కులను ఆమదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ సతీమణి పొందూరు మండల ఎక్స్ ఎంపీపీ శ్రీమతి కోన ప్రమీల స్వయంగా లబ్ధిదారుల కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రికి మరియు ఎమ్మెల్యే కోన రవికుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సీఎం చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు వలె ఆదుకుంటున్నారని శ్రీమతి కోన ప్రమీల తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వైద్య విద్యను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయవద్దని, పీపీపీ విధానంతో ప్రభుత్వం తన అధికారాలను కోల్పోయి పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యాలకు దాసోహం కావడం ఎంత మాత్రం భావ్యంగా లేదని, ఈ విధానంలో ఫ్రీ సీట్లు పెరుగుతాయని చెప్పడం హాస్యాస్పదమని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ 27వ డివిజన్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డు ఇన్ఛార్జ్ కోనార్కు శ్రీను ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యను, వైద్యాన్ని ప్రజలందరికీ అందించాలని 17 మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినా ఉచితంగా వైద్యం అందేదని, ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వైద్య కళాశాలను ప్రైవేటీకరణం చేయాలని నిర్ణయించారు. వైద్యము ప్రభుత్వ పరంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలని ఏర్పాట్లు చేస్తే టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలని చూస్తోందని అన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు సేకరించాలని, రాష్ట్ర గవర్నర్కి అందించాలని సంబంధిత కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వలన నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, లేకపోతే కార్పొరేట్ వర్గాలు కాదు, ధనవంతులు కాదు. నష్టపోయేది పేద ప్రజలు. వైద్య విద్య చదువుకోవాలి అనుకున్న ప్రతి పేద విద్యార్థి కొట్ట కొట్టాడు ఈ చంద్రబాబు నాయుడు. మీకు ఇంకొన్ని చాలా విషయాలు చెప్పాలి, ఎందుకంటే అందుకే ఇందాక మీకు నిశ్శబ్దంగా ఉండమని చెప్తాను. నేనేదో 4 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోదామని రాలేదు. ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవు, కానీ నేనేదో ఓట్లాడడానికి కూడా నేను ఇక్కడ రాలేదు. మీరు ఒక పార్టీకి నమ్మి 27వ వార్డులో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి, 2024లో మీరు ఒక పార్టీకి నమ్మి, ఈ పార్టీకి నమ్మి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమికి నమ్మి ఓట్లేశారు. మీరు ఓట్లేసిన పాపానికి సంవత్సరంన్నర అయింది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి. మీరు ఓట్లేసిన పాపానికి ఎవరు అనుభవిస్తున్నారు బాధనే? ఎవరు వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.